शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। మీ అందరినీ ఒక తాటిపైకి అంటే ఇంత మంచి వాతావరణంలో మంచి లాన్ లో మీ అందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంత ప్రశాంతంగా ఏదైతుందో మీ బ్రెయిన్ వాష్ చేయనీకే, వాష్ అనే అనను, మీ మైండ్ను కూడా మళ్ళొకసారి ఆలోచింపజేసుకునే విధంగా ముఖ్యంగా హర్షవర్ధన్ గారు ట్రై చేసిట్టారు. ఎందుకంటే ఆయనకు తోడు దీటు రాజేందర్ రెడ్డి. కానీ రాజేందర్ రెడ్డి గారితో నాకు అంత పొలిటికల్ వ్యూహాల మీద నాకు అంత అవగాహన లేదు. కానీ హర్షవర్ధన్ తోటి నాకు చాలా, అంటే మీ అందరికి తెలుసు 2014లో నా ఎదురుగా హేమీలు నిలబడ్డాడు. ఒక దిక్కు జయపాల్ రెడ్డి గారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. టీఎంయూకు అంటే తెలంగాణ మజ్దూర్ యూనియన్ కు ఇంతకుముందు మన రాజసింహ చెప్పినట్టు దానికి నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. ఇప్పటికి కూడా జిల్లా అధ్యక్షుడు నేనే. ఉమ్మడి జిల్లాకి టీఎంయూ అధ్యక్షుడిని నేనే. మన హర్ష వచ్చి టీచర్లందరినీ కూడా టోటల్ గా 2600 మంది హెడ్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లిస్టు తీసుకొని వచ్చింది. అదికి తీసుకొని వచ్చి ఏమన్నాడంటే, అన్న ఈడ మహబూబ్ నగర్ టౌన్ లో మనం టైం వేస్ట్ చేసుకోవద్దు, ఫ్యాక్ట్ చెప్తున్నా, ఎవరైనా బాధపడితే ఏంది ఇది కాదు కానీ ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్తున్నా మీకు. జయపాల్ రెడ్డి గారికి వేస్తాం. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతుందో నాగం జనార్దన్ రెడ్డి ఆయనకి వేస్తారు. ఎవరికి సంఘంలో ఉన్న వాళ్ళు బీజేపీ అన్న వాళ్ళందరూ కూడా నాగం జనార్దన్ రెడ్డి. రాజకీయాల్లో చాలా సమావేశాలు మీకు జరుగుతాయి, కానీ ముందు కూర్చొని కలయిక చూస్తుంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ భావజాలం ఏముందో, మానవులకు సంబంధించిన భావజాలం ఏముందో ఇది అర్థం ఈరోజు ముందు కనబడుతుంది. ముందు కూర్చున్న ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన రిటైర్డ్ ఎంప్లాయీస్, రైట్ లెఫ్ట్ సెంటర్ సంబంధించిన ఆలోచన విధానము, నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాతో కలిసి ఉద్యమాలు చేసి భూమి కొరకు, భుక్తి కొరకు, పేదల విముక్తి కొరకు పోరాడిన యోధులు, అదేవిధంగా విద్యార్థి దశలో ఉండి వివిధ సంఘాల్లో పనిచేసి ఆ సంఘాలకు న్యాయం చేసిన నాయకులు, అలాగే కార్మిక లోకంలో నాయకత్వం వహించి వాళ్ళ సంఘాన్ని బలోపేతం చేసి బలవం చేసిన నాయకులను చూస్తుంటే నిజంగానే ఇది ఓ పుష్పగుచ్చంలాగా ఉంది. అన్ని కులాలకు, మతాలకు, వర్గాలకు సంబంధించిన ఈ కలయిక నిజంగానే కాంగ్రెస్ పార్టీ భావజాలం తప్ప వేరు కాదని చెప్పి తెలుసుకుంటున్నాం. సోదరులారా, చాలా ఏళ్ల తరబడి ఈ జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేసి కాయ కష్టం చేసి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, అభివృద్ధి కొరకు, ప్రజా సంక్షేమం కొరకు అంటే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నట్టు మీరందరూ కూడా ఈరోజు స్వేచ్ఛగా బయటికి వచ్చి ఇట్లా పబ్లిక్ మీటింగ్లలో పాల్గొంటున్నట్టు నాకు తెలిసి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇదే మొదటిసారి అని నేను అనుకుంటా ఉన్నా. నాకు తెలిసి అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండేవి కావు. ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఏ పెన్షనర్ కానీ ఫోన్ మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితులు ఉన్న రోజులలో మనం ఆ 10 సంవత్సరాలు గడిపినామన్న విషయాలు మీకందరికి కూడా తెలుసు. మీరు పక్క వాళ్ళతో ఫోన్ మాట్లాడాలని కూడా భయపడ్డ రోజులు ఆ రోజు అప్పుడు ఉన్నాయి, ఆ పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు మాతో ఎంప్లాయీస్ కూడా చాలా స్వేచ్ఛగా, చాలా ప్రశాంతంగా మాతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వాట్సాప్ కాల్స్ లేకుండా రెగ్యులర్ కాల్స్ లో మాట్లాడుతూ మేము చాలా ప్రశాంతంగా, చాలా స్వేచ్ఛగా ఈ ప్రభుత్వంలో జీవిస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. దానికి ప్రధాన కారణం మీరందరూ కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడ శాసనసభ్యులుగా, మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మేము కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కొందరు అక్కడనే ఆ కాంపౌండ్ లో వండుకుంటూ పాత్రదారులు మీరే. అందుకే ఇంత హాయిగా, ఇంత ఆహ్లాదకరంగా మనసు విప్పి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇట్లా మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఏం నిర్బంధాలు లేవు, ఎవరు ఏమంటారో అన్న భయం లేదు. డిసెంబర్ 3వ తారీఖే వాట్సాప్లలో మాట్లాడే అలవాటు అందరికి పోయింది. ఎవరు వాట్సాప్ లో మాట్లాడతలేరు, నార్మల్ కాలే మాట్లాడుతూ ఉన్నారు. ఇక దరిద్రం పోతూ పోతూ మనకు తెలిసింది ఏంటంటే
ఆ దరిద్రులు మన ఫోన్లన్నీ ట్యాప్ చేసిరు. మహబూబ్ నగర్ లో ఉన్న వందల వేల మంది ఫోన్లు. కానీ అయిపోయింది, ఇక వాళ్ళ చేతిలో పవర్ లేదు, ఏమిన్నా ఏం చేసేది లేదు, వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉడుక్కోవడం తప్ప. స్వేచ్ఛగా ఉన్నాం. ఇప్పుడు మనం దృష్టి పెట్టాల్సింది భవిష్యత్తు మీద. ఆ 10 సంవత్సరాలు 2001 నుంచి 14 దాకా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆర్టీసీ గాని, రెవెన్యూ గాని, టీచర్లు గాని, మనం అందరం కూడా ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరం పోరాటం చేసినాం, వీధుల్లోకి వచ్చినాం, భావజాల వ్యాప్తి చేసినాం, జేబులో నుంచి పైసలు ఖర్చు పెట్టుకున్నాం, హైదరాబాద్ పోయినాం, ఢిల్లీ పోయినాం, మనకు దోచిన ఉద్యమ రూపాలు అనేకం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. అప్పుడు అశాంతే, ఏం అభివృద్ధి లేకుండే, ఏదున్నా తెలంగాణ వాదం ఇదే ఉండే. నేను 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకు సేవ చేసే అదృష్టం వచ్చింది. కానీ ఆ రోజు మొత్తం ఉద్యమాల పర్వం. అప్పుడు మనకు ఒక అద్భుతమైన దేవుడు దిగిన దేవదూత మనకు ఎంపీగా ఉండే. ఎవరు? ఒక్క మహబూబ్ నగర్ లోనే మన 30,000 రాజకీయ జీవితం నిలబడ్డది. దానికి కారణం మీరు, మేము, మనందరం. ఆ రోజుకి ఇట్లా మనం ఒక్క క్షణం భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మన స్వార్థం కోసమో మామూలు రాజకీయ కోణంలో ఆ రోజు మనందరం ఆలోచన చేసుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ఉండకపోతుండే. ఇది ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అయ్యుంటుండే. నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటగా మీరందరూ కూడా ఇక్కడికి ఇందాక రాజేందర్ అన్న చెప్పినట్టుగా ఈ సమావేశం పెట్టింది ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వంశీచంద్ర రెడ్డి గెలుపు కోసము అనే మాట రాజేందర్ అన్న చెప్పారు. మీరందరూ వచ్చింది కూడా ఇక్కడికి నన్ను ఆశీర్వదించడానికి, నన్ను దీవించడానికి వచ్చిండ్రు. మీకు అందరు కూడా పేరు పేరున మొదట కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వాస్తవానికి సమావేశం ఉందంటే నేను వేరే కార్యక్రమాలలో ఉండి ఒక 100 మంది 150 మంది వస్తారేమో అనుకున్నా. ఇక్కడికి వచ్చి నిజంగా మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నా కడుపు నిండింది. ఇప్పుడు నేను నా భార్యకు ఫోన్ చేసి ఇంట్లో అన్నం ఉండకు, నా కడుపు నిండింది, నా ఇంటికి వచ్చి తినా అని చెప్పాలి. అంటే నేను ఇది 150 మంది ఉంటే నేను రాను, ఎక్కువ మంది ఉంటేనే వస్తానన్న ఉద్దేశంతో చెప్పట్లేదు. నేను అనుకున్నది ఏంది అంటే నాకు సంపూర్ణంగా మీ ఆశీర్వాదం దక్కిందని సంతోషంతో నేను ఆ మాట చెప్తున్నాను. ఇంకొకటి,